సార్ సార్ ఇటు జరగండి సార్ సార్ అనే ఒకసారి ప్రసాద్ అని ఒకసారి చైర్మన్ గారు అన్నా సారథి గారు ఓకే అన్న నాగరాజు గారు కూర్చోండి నాగేశ్వర అందరూ కూడా చాలా సమన్వయం పాటించండి దయచేసి. అన్న అర్చన ఓకే అన్న ఓకే బాబు గారు పెద్ద ఓకే బాబు ఏలూరు నగర శాసనసభ్యులు శ్రీ రాధాకృష్ణ చెట్టి గారు, ఏలూరు నగర మేయర్ శ్రీ విజయన్ చంద్రబాబు గారు, ఏఎంసీ చైర్మన్ శ్రీ మాధవల్లి ప్రసాద్ గారు, పౌరపేట జాతర కమిటీ అధ్యక్షులు, మరికొద్ది సేవల్లో దక్షిణపూరి గంగానమ్మ, ఆదిమాలికమ్మ, రుద్రాజు బాబు, త్రిపుణంకమ్మ వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారికి ఏలూరు సర్వజన సమ్మెల దక్షిణపూరి జాతర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పండుస్వామి అనిల్ గారు ఎటు తిరగండి, అనిల్ గారు ఎటు తిరగండి. పండుస్వామి ఇటు తిరగండి ఒకసారి, పండుస్వామి అలా పట్టుకుని ఒకసారి. అనిల్ గారు మీరు వేసేయండి ఒప్పుకోరు, మీరు వేసి ఉదయం వచ్చాను బయటికి తల్లి ఏముండదు నీళ్ళు ఏర్పాటు చేస్తాను స్వామి. ఆ మాట అయితే ఇక్కడే
लक्ष्मीश्चपत्न्यौ अमं मनिशान सर्वं मनिशान यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजो सन्नोऽस्तु त्रिपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा रमन्तं हृदयारविन्दे స్పీకర్ గారికి సన్మానం జరుగుతుంది. అందరూ కూడా పక్కన ఉండాలో వాళ్ళందరికీ వెళ్ళి చెప్తాం. నమస్తేస్తు రుద్రరూపేభ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగదాంబాయ నమః. కర్పూర నీరాజనందరుషయామి నీరాజనందర పుష్పార్ఘ్యం ఏలూరుని కనీవిరిగని జాతరగా చేస్తూ ఉంటారు సార్. అమ్మమ్మ తల్లి గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మి పోతురాజుల గారిని తీసుకువచ్చి ఏలూరు మొత్తం 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర మహోత్సవానికి ఈ రోజు మన ప్రియతమ నాయకులు అసెంబ్లీ స్పీకర్ అయిన మన అయ్యన్న పాత్ర గారు ఇచ్చేశారు. వారికి అందరికీ కూడా మన ఏలూరు ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణ చంటి గారి ఆదేశానుసారం ఈ రోజు మన ఎంతో మంది పెద్దల్ని ఒక్కసారి అందరూ కూడా సమన్వయం పాటించండి. మీరందరూ ఎవరు రావద్దు. కమిటీ సభ్యులు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, ఇడా చైర్మన్ ఉన్నారు, మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు. బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆదేశానుసారం వారు కలిసి రాధాగారు స్పీకర్ గారిని బ్రహ్మయ్య గారు కలిసి గారు దుర్గేష్ గారు మిరుగుమాల శ్రీనివాసరావు గారు అమృతులు భాస్కర్ గారు గాయత్రి గారు రావాలండి. మహిళా కమిటీ కూడా రావాలి. గాయత్రి దగ్గరికి వెళ్ళండి. మధ్యలో తిరుగుతారంటారా మీరు? ఓకే సార్. మా చక్కగా సార్ చాలా ఇదిగా ఉన్నారు. ఎవరు కంగారు పడద్దు. ముచ్చలు కొద్దిగా అవతలకుండరా. అమ్మా చక్కగా దిగండి, కంగారు పడద్దు. ఓకే ఓకే ప్రశాంతంగా. అరే ముచ్చాలు మొత్తం నువ్వే అడ్డొచ్చేస్తున్నారా? ఈరోజు
వారి అమూల్యమైన సందేశం ఇస్తారు. ఓకే ఓకే అన్న ఏసేనా ఓకే ఓకే నెక్స్ట్ నేను అయిపోయిన వాళ్ళు అలాగే వెనక్కి వెళ్ళిపోండి. ఓకే 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 నెక్స్ట్ 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 పక్కన రావాలి. అయిపోయిన పక్కన ఒకసారి జయనా 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 ఒక్కసారి సార్ స్వీట్ చేస్తారు. ఒక్కసారి వారి సందేశం పవర్ బ్యాంక్ నుంచి వచ్చారు వారు ఇప్పుడు సార్ని ఓకే సత్కరించుకుంటారు. రాజన్న రాజన్న ఇటు చూడు రాజన్న గారు ఓకే ఓకే ఫ్రీగా ఉండండి. ఓకే ఓకే అమ్మమ్మ ఆగండి ఒక్క నిమిషం. ఓకే సార్ ఒక 2 నిమిషాలు సమయం పాటించండి. దయచేసి అందరూ కూడా వెనక్కి నుంచుంటే ధర్మ సంఘం వారి ఆధ్వర్యంలో అయ్యన్న పాత్ర గారు కూడా బహుకరించారు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాత్ర గారికి మరొకసారి ఘన స్వాగతం తెలియజేస్తూ ఒక్కసారి ఆగండి, అందరూ ఆగండమ్మా. ఓకే 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 సార్ ఓకే సార్ దగ్గర పెట్టుకో మైక్ కలరా అనేది అనేక రకాల అంటువ్యాధులు ఉన్నప్పుడు పూర్వం పెద్దలు గ్రామదేవతను పూజిస్తే మంచిదని తెలిసి ఆ రోజుల్లో అమ్మవారికి జాతర చేయడం రెండు పట్టుకో గంగారమ్మకి జాతర చేయడం జరగడం జరిగింది. ఆ పెద్ద సాంప్రదాయం చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్య ఘటన ఏంటంటే అమ్మవారికి మేకులేని బండి కొల్లబండి జరుగుతుంది. ఆ మేకులేని బండి పూర్వం నుండి కూడా ఆచారంగా చేయడం జరుగుతున్న బండి మీద పంబల వారితో చీర కట్టించి అమ్మవారిని స్వరూపంగా బండి మీద ఎక్కించి నగర సంచారం చేసి ఊరవతలు దింపడం జరుగుతుంది. అలాగే కూడా ఈ జాతర సమయంలో ఎటువంటి శుభకార్యాలు కానీ పెళ్లిళ్ళు కానీ సంవత్సరాలు కానీ పుట్టినరోజులు కానీ ఎటువంటి ఫంక్షన్లు అయితే చేసుకోరు అమ్మవారిని అడిగిలో ఉందని ఇదే సాంప్రదాయంగా అమ్మవారికి గంగాణమ్మకి మహాలక్ష్మికి వెనుగొండ వెంకమ్మకి పోతురాజు కాబట్టి జరగడం పెద్దలు ఆనాడు పెద్దలు నిర్ణయించిన కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆచరిస్తూ ఉన్నారు. గత 150 సంవత్సరాల కింద నుండే జరుగుతుందండి. పూర్వం 12 నెలలకు ఒకసారి చేసేవాళ్ళండి. గంగాణమ్మ మహాలక్ష్మ వెనుగొండ వెంకమ్మ పోతురాజు బాబు నల్లమారమ్మ అలాగే అమ్మవారి తోడున్న ఆ దేవతలందరూ కూడా తీసుకొస్తారు. శ్రీ ఆది మహాలక్ష్మి శ్రీ గంగా నమస్కారం అమ్మా. ప్రెస్ వారికి కూడా నమస్కారం. అలాగే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలి. ఈ కుటుంబాలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యన మన పెద్దలు కొంతమంది మన ప్రాంతం నుంచి వచ్చి మా ఊరు వచ్చారు. మీరు ఎలాగైనా అమ్మవారు ఈ కార్యక్రమం రావాలని చెప్పారు. మరి వస్తానని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మీ అందరినీ చూసినట్టు ఉంటుంది అని ఉద్దేశించి గౌరవించి రావడం జరిగింది. చాలా సంతోషం. అందుకే చరిత్ర అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలని ఉద్దేశించి పెద్దల ముందు మాట్లాడమని చెప్పారు. 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ రోజు పెద్దలు నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా 150 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు మారింది. తరతరాలుగా పెద్దలు నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మీరందరూ భక్తులందరూ కూడా 150 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తారంటే ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన పూర్వం ఎప్పుడో పెద్దలు నిర్ణయించారు. ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారు ఉంటుంది. నూకాలమ్మ మరిడమ్మ ఒక్కొక్క గ్రామంలో ఒక మాదిరిగా ఉంటాయి. పూర్వం పెద్దలు నిర్ణయించారంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలంటే అన్ని జాతుల వారు కూడా జాతులు కూడా వచ్చేయండి. పూర్వం జాతులు లేవు. మళ్ళాటలో వచ్చి జాతులు ఎట్టి పెట్టాం. పూర్వం ఉన్నాయి జాతులు ఉన్నాయి. అందరూ కలిసి ఒకే ఉండేవాళ్ళు, అందరూ ఒకే దగ్గర భోజనం చేసేవాళ్ళు. ఈవేళ పెద్దలు కొంతమంది వచ్చి రాజకీయ నాయకులు మాట్లాడి కొంతమంది వచ్చి కులాలు మతాలు పెట్టి
దేశాన్ని పాడు చేశారు. అంటే మతం ఏంటండి, అందరూ మనుషులమే, అందరూ ఆ దేవుడి గారు దైవాలు పుట్టినోడు అందరం కూడా ఆశీర్వాదంతో. అంటే మతాలు వచ్చాయి కానీ మనం ఏం చేయలేం. సరే ఏ మతాలు ఉన్నా అమ్మవారి జాతరలు కానీ ఏదో జాతరలు వస్తున్నప్పుడు కానీ దేవుడి కార్యక్రమాలు వస్తున్నప్పుడు కానీ అందరం ఒకటై మన గ్రామ పండగ చూసుకోవాలి తప్పింది మా పండగ అనుకోకూడదు. అమ్మాయిని అంటాడు మా వీధి పండగ, ఈ వీధి పండగ, ఆ వీధి ఏ వీధి పండుగ, మన ఊరు పండగ, గ్రామం పండగ. అందరూ పండగ ఏం చేస్తామంటే ఊరు సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దయ అన్ని కుటుంబాల మీద ఉండాలని, మన పిల్లలకి పెద్దలందరికీ ఆశీర్వాదం ఉండాలని, మన పిల్లలు బాగుండాలని, రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితికి రావాలమ్మా అని చెప్పి అమ్మవారిని మొక్కుంటాం. గుడికి వెళ్తే ఏం మొక్కుంటామమ్మా? ఉంటారు 10% ఉంటారు, మాకు ఆస్తులు కావాలి, బంగారం కావాలి, వజ్రాలు కావాలని అమ్మవారిని అడుగుతూ ఉంటారు. కానీ సాధారణంగా 190 మంది అడుగుతారంటే మేము బాగుండాలా, మా కుటుంబం బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, ఈ ఆశీర్వాదం అమ్మ మా పిల్లలకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. అంతే కదా, అందుకే కదా మనం గుడికి వెళ్తూ ఉన్నాం. అంటే అది ఇవాళ ఒక నమ్మకంతో, దేవుడు అంటే ఒక నమ్మకం లేదు అనుకుంటున్నారు నాకు తెలుసు. ఆ దేవుడా అంటారు, మరి దేవుడు లేకపోతే మనకు వచ్చాం, దేవుడి ఆశీర్వాదం లేకపోతే బ్రతకగలమా అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేగా శివుడు ఆజ్ఞ లేనిదే క్షేమైన పుట్టదంటారు కదా, మా పూర్వం సాంతం కదా. ఒకసారి నమ్మకం లేని అందరినీ అఖండ 2 చూపించాను తెలుసుకెళ్ళి, అప్పుడే నమ్మకం వస్తుందాం. నాస్తికి కొన్ని అనుకుంటారు దేవుడు లేడు ఎవరు లేరని. దేవుడు లేదు సృష్టి వచ్చింది. అంటే అటువంటి అక్కడ ఏలూరు ఏరియాలో ఎవరైనా అటువంటి నాస్తికులు ఉంటే కట్టి పేరు పిలిచి ఆ సినిమా ఒకసారి చూపిస్తే కొంచెం మార్పు వస్తుంది చెప్పి నా ఆలోచన. ఏదైనా అమ్మవారి దర్శనం కోసం వచ్చాం, అమ్మవారు ఆశీస్సులు నీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలా ప్రెస్ వారికి కూడా మీరు అడగొచ్చున్నాను, ముందే చెప్పేస్తాను నేను. అయ్యవారి గారు అమ్మవారి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా, ఏం కోరారు అడగచ్చు. అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నానంటే అమ్మవారి ఆశీర్వాదం ఏలూరు పట్టణానికే కాదు ఈ రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుకున్నాను. ఎందుకు కోరుకున్నానంటే పూర్వం పండితులు ఉన్నారు, వాళ్ళ మేము శాస్త్రం నాకు తెలియదు కానీ పూర్వం శ్రీరాముడి టైంలోని అటువంటి ఆ యుగాల్లో రాజ్యాలు ఉండి, రాజ్యాలు అప్పుడు ఉండి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చాయి. పేరు మారే అంతా ఒకటే పరిపాలన. అప్పుడు ఏం చేసేవారంటే దేశం శ్రేయస్ కోసం అని చెప్పి యాగాలు చేసేవారు. పండితులంతా కూర్చొని యాగాలు చేసేవారు. వర్షం పడకపోతే యాగం చేసేవారు. ఊళ్ళో ఏదన్నా కలరా కానీ అటువంటి వ్యాధులు వస్తే యాగాలు చేసేవారు. ఊళ్ళో దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి యాగాలు చేసేవారు. అయినా కూడా ఆ రోజు రాక్షసులు ఉన్నారు. యాగాలు పాడు చేయడానికి ఆకాశం నుంచి రక్తం, మాంసం ముక్కలు అన్ని కూడా యాగశాలలో పరిచేవారు. అప్పుడు ఆ యాగశాలని అప్పుడు రాజులు కాపాడేవారు. శ్రీరామచంద్రులు లాంటి రాజులను కాపాడేవారు. ఇప్పుడు ఈ యుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. ఏం చెప్పండి కానీ ఈ యుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. అమ్మాయి రాష్ట్రం బాగుపడుతుందంటే ఒక్కొక్క బాగుపడకుండా అడ్డుకుంటూ ఉంటారు. జనం బాగుపడుతామంటే బాగుపడకుండా అడ్డుకుంటూ ఉంటారు. 2 సంవత్సరాలు చూస్తున్నాను ఎన్ని ఆటంకాలు, ఎన్ని బాధలు. అంటే ఆ రోజు రాక్షసులు ఎలాగా యాగాలు పాడు చేయడానికి ప్రయత్నం చేశారు, ఈనాటి కలియుగంలో ఉన్న ఈ రాక్షసులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే అమ్మవారిని ఎన్నుకున్నాండి అటువంటి రాక్షసుకి అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధిలో వచ్చి పడాలని కూడా
ప్రజలకు అందిలా చూడతాయి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మనసులో మాట చెప్పాను మీకు. అంచేత చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరినీ వచ్చి కలిసే అవకాశం. నేను కూడా నాకు చాలా మంది తెలియపోవచ్చు, ఎన్టీ రామారావు గారి టైంలో నేను మినిస్టర్గా ఉన్నాను. అప్పుడు మీ వెస్ట్ గోదావరిలో 5 సంవత్సరాలు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను నేను. ఈ కుర్రోళ్ళు తెలియదు, పెద్దవాళ్ళు తెలుసుకుంటాను. అప్పుడు మినిస్టర్ గారు మీ జిల్లాకి మన దొరగారు కోటగిరి విద్యాధరరావు గారు ఒక మంత్రి ఇక్కడ, నేను మంత్రి. ఎన్టీ రామారావు గారు ఈ జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా చేసి పెట్టారు. 5 సంవత్సరాలు చేశాను. తర్వాత నేను మళ్ళీ పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాను చంద్రబాబు నాయుడు టైంలో. మళ్ళీ చంద్రబాబు గారు నన్ను మళ్ళీ 5 సంవత్సరాలు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి చేశారు. అంటే 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను పనిచేశాను. 3.5 కోట్ల రోడ్లకి ఇంకా అప్పుడు బాగా కలిసి వచ్చేసాము. అప్పుడు బాబురాజు గారు అని చెప్పి మురపుల బాబురాజు గారు జిల్లాపై చైర్మన్ ఉన్నారు. మీ అందరం కలిసి సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ కావాలని బ్రహ్మాండం చేసాం ఆ రోజుల్లో, చాలా రోజుల క్రితం. మళ్ళీ మీ దైవాలు అందరి వల్ల ఇంకా పెద్దలు చెప్పారు. నేను కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చేవాడిని కాదు, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడినే. అసలు నాకు రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎన్టీ రామారావు గారు 82లోనే నాకు హైదరాబాద్ ఫోన్ చేశారు. అతను కాదు, పిఆర్ ఫోన్ చేశారు నాకు. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని రమ్మన్నారండి అధ్యక్షుడిగా హైదరాబాద్ అని. ఎన్టీ రామారావు నాకు పరిచయం లేదని నన్ను పెట్టి అనుకున్నాం. కానీ పెద్ద అధ్యక్షుడు ఎన్టీ రామారావు సినిమా చూసాం. రాముడు, కృష్ణుడు అన్ని పాత్రలు అతనే వేస్తాడు. దేవుడి పాత్ర వేస్తాడు, దుర్యోధుడి పాత్ర వేస్తాడు, రావణాసుడి పాత్రలు అన్ని పాత్రలు అందరూ వేస్తాడు. ఆ మానవాళ్ళు కూర్చొని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఇది కలిశాను. సార్ నన్ను రమ్మన్నారంటే ఎందుకంటే ఇది ఎమ్మెల్యే ఇద్దాం అనుకుంటాను, చేస్తామని అడిగారు. అప్పుడే డిగ్రీ పాస్ అయ్యాను ఉన్నాను నేను. చేస్తాను సార్ అన్నాను. మీరంటే అభిమానం సార్, ఇస్తే ఎందుకేం సార్ అన్నాను. మీ వయసు ఎంత అన్నారు. అప్పుడు నాకు 24 సంవత్సరాల 6 నెలలు నా వయసు. అప్పుడు ఫస్ట్ టైం ఎంత వయసు చెప్పన్నారు. 24 సంవత్సరాలు 6 నెలలు సార్ అన్నాను. అరే నీకు ఎమ్మెల్యే అనుకున్నాను, ఇవ్వలేకపోతున్నాను. అదేం సార్ అన్నాను. ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు ఉండాలా, నీకు 20 సంవత్సరాలు లేదు కదా అన్నారు. నేను చేయలేకపోతుంటే ఏమనుకో సారీ అన్నారు. సార్ చిన్న మిషన్ సార్ అన్నాను. ఇంకా ఎలక్షన్ 6 నెలలు ఉందని ఇంకా ఎలక్షన్ 6 నెలలు ఉంది సార్. నాకు అప్పుడు నాకు 20 సంవత్సరాలు. ఓకే నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నారు. ఆ మహానుభావుడు ఎప్పుడు ఆశించి ఎరగాల్సింది కానీ అప్పటి నుంచి 42 సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు దేవాలు అదే పార్టీలో ఉన్నాను. ఇది 8వ ఎమ్మెల్యే. నేను 8వ ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ చేశాను. మళ్ళీ ఇప్పుడేమో సభాపతిగా మీ ముందుకు వచ్చాను. మళ్ళీ మా అదృష్టం అదే అంతా ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం నాకు. అందుకే అదంటే ప్రాణం మాకు. అతని కోసం ఇన్నాళ్ళు 42 సంవత్సరాల బట్టి ఇలాగా రాజకీయాలు తీసుకొస్తున్నాం. నేను మళ్ళీ ఈవేళ వచ్చి మీ అందరినీ కలిసి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టే పెద్ద దయ. అయితే నేనే ఉన్నాయి పల్లెటూరు కూర్చోండి. అమ్మవారి పూజకెళ్ళిన తర్వాత నాకు ఒక విశ్వాసం వచ్చింది. అటువంటి మహా దేవత పూజిత అదృష్టం మీ ఊళ్ళో మీకు వచ్చింది. మీరు భక్తిభావంతో అమ్మవారిని కలుస్తూ పెద్దలు చెప్పినట్టు చేస్తూ మన ఊరు బాగుండాలా, ముందు ఊరు బాగుండాలా, తర్వాత రాష్ట్రం బాగుండాలా, తర్వాత కుటుంబం బాగుండాలా, తర్వాత మన పిల్లలు బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.